Hi everyone, welcome back to my channel. Hope you like this video to all, each and everyone. Please enjoying this video. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, అక్కడ లైక్ సింబల్ ఉంటుంది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట కొట్టండి, అక్కడ ఆల్ ఉంటుంది. ఆల్లో పెట్టుకోవడానికి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంబడిని వచ్చేస్తాయి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సూపర్గా ఉంటుంది, స్పాంజీగా మెత్తగా దూదిలాగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి స్టార్ట్ అయిపోతాం. ఫస్ట్ ఒక బౌల్లో 2 కప్స్ దాకా పెరుగు వేసుకొని మనం అంతా బాగా కలుపుకోవాలి. తర్వాతకి 2 కప్స్ పెరుగుకి 1.5 కప్పు రవ్వ వేసుకోవాలి. అది బొంబాయి రవ్వ అంటారు, సూజీ కూడా అంటారు, ఉప్మా రవ్వ కూడా అంటారు. ఏదైనా వేసుకొని అది మంచిగా బాగా కలుపుకోవాలి. ముద్దలాగా లేకుండా ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టండి. 1 అవర్ తర్వాతకి ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని దోశ బ్యాటర్ లాగా మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. అందులో కొన్ని లిటిల్ బిట్ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు అది ఏమంటారు కొంచెం థిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని కూడా కలుపుకోవాలి. 5 మినిట్స్ దాకా పక్కన పెట్టాలి. కలిపినాక 5 మినిట్స్ తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ప్యాన్ హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. హీట్ అయినాక ఆ పిండిని మనం దోశలాగా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, లిటిల్ బిట్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దాని మీద కొద్దిగా ఆయిల్ వేయాలి. సైడ్స్కి కూడా ఆయిల్ వేసి కాల్చుకోవాలి దోశలాగా. ఇలా ఈ విధంగా అయినాక మనము ఇంకో సైడ్ టర్న్ చేసుకొని అది మంచిగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకోవాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటా మంచిగా నీట్గా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మరొక దోశకి ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి పిండిని ఒకసారి అంతా కలిపి దోశలాగా వేసుకోవాలి. ఈవెన్గా ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ లిటిల్ బిట్గా స్ప్రెడ్ చేయాలి. పల్చగా ఉంటే అది ప్యాన్కి అతుకపోయి మళ్ళీ తీయనికి రాదు. కొంచెం మందంగా వేసుకోవాలి. లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సైడ్స్కి కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొంచెం డ్రై అయినాక అనదర్ సైడ్కి టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఇన్స్టెంట్గా స్పాంజీగా అప్పటికప్పుడు మనం తయారు చేసుకునే రవ్వ దోశ. ఎప్పుడూ మినపప్పు దోశలే కాకుండా ఇలా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ లైక్ దిస్ వీడియో టు ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. Please like, share, subscribe to my channel and please press the bell icon for more updated videos. Thank you each and everyone. Keep smiling. Bye bye.